హలో ఆల్, వెల్కమ్ టు ఛానల్. ఇప్పుడు నేను చెప్పే ఒక టాపిక్ అండి ఏంటంటే, మీకు జిమ్ ఉంది. ఆ జిమ్ ని మీరు ప్రమోట్ చేసుకోవాలనుకుంటున్నారు. అది ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ద్వారా ఎలా ప్రమోట్ చేసుకుని చెప్తాను మీకు. ఫస్ట్ ఆఫ్ ఆల్, నా జిమ్ వచ్చి ఐఎమ్ ఫిట్ డాట్ ఇన్ అండి. ఈ జిమ్ ని నేను ప్రమోట్ చేస్తున్నాను ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ద్వారా. నాకు ఫేస్బుక్ ఉంది, ఇన్స్టాగ్రామ్ ఉంది. ఈ పేజ్ యూజ్ చేసుకొని నేను ప్రమోట్ చేసుకోవాలనుకుంటాను. దానికోసం మనం క్లిక్ చేయాల్సింది యాడ్స్ మేనేజర్ అండి. ఇక్కడ మనము క్రియేటర్. అయితే ఈ యాడ్ క్రియేట్ చేసినప్పుడు ఎలాంటి యాడ్ క్రియేట్ చేసుకోవచ్చు. అయితే నేను క్రియేట్ చేసే లీడ్ జనరేషన్ యాడ్ అండి. లీడ్ జనరేషన్ యాడ్ లో ఎలా మనం చేసుకోవాలి మొత్తం చెప్తాను మీకు ఇక్కడ. అది కంప్లీట్ గా ఫస్ట్ చూసుకోవాలండి. ఇక్కడ మీరు లీడ్ జనరేట్ చేసేటప్పుడు ఏదైతే నేను ఇప్పుడు ఐఎమ్ ఫిట్, ఇక్కడ నేను ఉమెన్ లీడ్ క్రియేట్ చేస్తున్నాను. అంటే నేను ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకొని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళ కోసం నేను ఒక యాడ్ క్రియేట్ చేస్తున్నాను. దానికోసం యాడ్ కంటెంట్ కూడా క్రియేట్ పెట్టుకున్నాను ఇక్కడ. అయితే ఈ యాడ్ అనేది మనం ఇన్స్టాగ్రామ్ పోస్ట్ చేసుకోవచ్చు, వితౌట్ పోస్ట్ కూడా చేసుకోవచ్చు. అదే చెప్తాను. ఇక్కడ బడ్జెట్ పెట్టేసుకోండి. పర్ డే 150 నేను మినిమం బడ్జెట్ పెడుతున్నాను అండి. 150 అని, ఎందుకంటే ద మెయిన్ బడ్జెట్ వచ్చి మీకు ఇట్లా ఉంటుంది అన్నట్టు. సో ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ మీరు నెక్స్ట్ క్లిక్ చేసుకోండి. ఆప్షన్ చూసుకోండి. కంపల్సరీ ఆప్షన్ అనేది మనకు మెయిన్ ఇంపార్టెంట్ అండి. సో అది మనకు చాలా వరకు యూజ్ అవుతుంది. సో మీకు ఏదైతే మనము చెప్తున్నామో కంప్లీట్ గా ఇక్కడ చూసుకోవచ్చు. ఇక కన్వర్షన్ లో మనకు కావాల్సింది సింగిల్. దానికి యూజ్ చేసేది వాట్సాప్ అండి. ఈ వాట్సాప్ మనము మెయిన్ గా మనం యూజ్ చేసేది వాట్సాప్. అయితే వాట్సాప్ పెట్టినప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఇది వాట్సాప్ బిజినెస్ లో ఉండాలి. ఏ నెంబర్ అయినా వాట్సాప్ బిజినెస్ లో కంపల్సరీ ఉండాలి. తర్వాత ఇక్కడ మీకు ఏదైతే ఉందో ఇక కంప్లీట్ ఉంటుందని. ఇప్పుడు లొకేషన్ ఉంటుంది. లొకేషన్ నాకు వచ్చి నా జిమ్ వచ్చి మాదాపూర్. సరే, ఇప్పుడు మాదాపూర్ నేను తీసుకున్నాను కదా, మరి మాదాపూర్ నుంచి మనం ఎంత రేడియస్ పెట్టుకోవచ్చు అని ఉంటాయి. అయితే మాదాపూర్ లో మీకు రెండు ఆప్షన్స్ ఉంటాయండి. మాదాపూర్ ప్లేస్ ఉంటుంది, మాదాపూర్ ఈ ఆప్షన్ ఉంటుంది. మాదాపూర్ ప్లేస్ తీసుకోవాలి మనకు. ఏదైతే మనము ఇది తీసుకున్నామో ఇది నైబర్ అండి. ఇప్పుడు మాదాపూర్ మనం తీసుకున్నప్పుడు ఎన్ని కిలోమీటర్ రేడియస్ అయితే ఉందో ఇక్కడ మీకు ఆప్షన్ ఉంటుందండి. సో మొత్తం చూసుకోవచ్చు ఇక్కడ. ఎక్కడైతే మీకు ఈ ఆప్షన్ అయితే ఉందో మాదాపూర్ది, సో ఆ మాదాపూర్ దగ్గరికి మనం చేసుకోవాలి సార్. ఇది కంప్లీట్ గా మీకు ఏదైతే మీకు మాదాపూర్ ఉందో అది ఇక్కడ కంప్లీట్ గా చేసుకోవాల్సి వస్తుంది అన్నట్టు. సో ఇప్పుడు ఇది మాదాపూర్ లో నాకు ఎక్కడైతే కావాలో చూస్తున్నాం. మాదాపూర్ లో డ్రాప్ ఇన్ పెట్టేసుకోండి. ఇక్కడ ఎక్కడైతే మనం డ్రాప్ ఇన్ పెడతామో అక్కడి నుంచి మనము సర్టెన్ కిలోమీటర్స్ రేడియస్ పెట్టుకోవచ్చు ఇక్కడ. ఆ కిలోమీటర్ రేడియస్ పెట్టుకున్నప్పుడు ఇక్కడ నా నుంచి నేను 3 కిలోమీటర్ రేడియస్ పెడుతున్నాను. ఎక్కువ పెట్టట్లేదు, 3 కిలోమీటర్ రేడియస్ మాత్రమే నేను మాదాపూర్కి ఇస్తున్నాను. ఏదైతే మనకు ఉందో ఆ 3 కిలోమీటర్ రేడియస్ నేను ఇక్కడ ఇచ్చేస్తున్నాను. నెక్స్ట్ తర్వాత మనకి ఏదైతే ఉందో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనకి ఏదైతే మనకు కావాలో కంప్లీట్ గా. సో ఇక్కడ మనకి డిఫరెంట్ డిఫరెన్స్ ఉంటాయండి. ఇది మనకున్న డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షన్స్. దీంట్లో మీరు షో మోర్ కంట్రోల్ క్లిక్ చేస్తే మీకు ఏజ్ ఏజ్ వైజ్ గా మనం చూసుకోవచ్చు. ఇక్కడ మినిమం ఏజ్ తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఏదైతే మీకు ఆప్షన్స్ ఉన్నాయో అవన్నీ యాడ్ చేసుకోవచ్చు అండి. తర్వాత ఇక్కడ మీకు ఏదైతే ఉందో ఇది ఇప్పుడు కస్టమ్ అనేది సెలెక్ట్ చేసినప్పుడు ఇక్కడ మీకు ఏదైతే కావాలో వెడ్డింగ్ సంబంధించి నేను చేస్తున్నాను. వెడ్డింగ్ ఏదైతే మనకు ఉందో అక్కడ మనం ఇది క్లిక్ చేసుకోవచ్చు. సో కంప్లీట్ గా మనకి ఏదైతే ఉందో అవి ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చేసుకోవచ్చు. తర్వాత నెంబర్ ఆఫ్ మనకు అబౌట్ మన ప్లేస్మెంట్స్ ఉంటాయి ఇక్కడ. సో ఏదైతే మనకు ప్లేస్మెంట్స్ కావాలో అన్ని మనం చూసుకోవాలి ఇక్కడ. సో షో మోర్ సెట్టింగ్స్, ఇక్కడ ఏమైతుందో అవన్నీ ఇక్కడ మనము అన్ని చెక్ చేసుకోవాలి. ఇక్కడ మీకు వచ్చి ప్లేస్మెంట్ కంట్రోల్లో మనకి ఏమేమి ఉన్నాయో అన్ని ఇక్కడ ఉంటాయి ఇక్కడ మీకు. సో ఇది కంప్లీట్ గా మనకున్న ఆప్షన్స్. దీంట్లో మనకి ఏదైతే ఆప్షన్ కావాలో అది మొత్తం ఇక్కడ మీరు యూజ్ చేసుకోవాలనుకుంటుంది. సో ఇక్కడ అన్ని చూసుకోండి ఇక్కడ. సో ఇక్కడ కస్టమ్ ఆడియన్స్, మీకు ఏదైతే లుక్ లైక్ ఆడియన్స్ కావాలో, కస్టమ్ ఆడియన్స్ కావాలో అన్ని ఇక్కడ చూసుకోవచ్చు. మీకు ఏదైతే ఎక్స్క్లూడ్ సజెషన్ ఆడియన్స్ ఏదైతే మీకు కావాలో అన్ని మీకు ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి.
సో ఏదైతే మీకు ఆప్షన్స్ ఉన్నాయో ఇక్కడ కంప్లీట్ గా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఆప్షన్స్ వైజ్ గా మీకు ఉంటుందండి. ఇది కంప్లీట్ గా ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. మీకు ఇక్కడ ప్లేస్మెంట్స్ వచ్చి మీకు కంప్లీట్ గా ఆల్ మొబైల్ డివైసెస్ ఉంటుంది. ఆల్ ఆండ్రాయిడ్ డివైస్ అన్ని మీకు ఉంటాయి ఇక్కడ. అండ్ ఓన్లీ వెన్ కనెక్ట్ విత్ వైఫై అట్లా కాదు, మొబైల్ డేటా ఏదైనా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకు ఆప్షన్స్ అన్ని ఉంటాయండి. సో ఇప్పుడు మనకు ఈ షో మోడ్ ఆప్షన్ క్లిక్ చేస్తే మీకు ఏమేమైతే ఆప్షన్స్ ఉన్నాయో అవన్నీ ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు అన్నట్టు. సో ఇదంతా మనం క్లిక్ చేసిన తర్వాత కంప్లీట్ గా మనం ఆప్షన్ యూజ్ చేసేది నెక్స్ట్. నెక్స్ట్ లో ఇక్కడ మీరు యాడ్ కనుక క్రియేట్ చేయాలనుకుంటే క్రియేట్ యాడ్ ఉంటుంది. ఇక్కడ సింగిల్ ఇమేజ్ యాడ్ ఉంటుంది. ఇమేజ్ యాడ్ క్లిక్ చేసిన తర్వాత ఎక్కడైతే ఇమేజ్ అనుకుంటున్నారో ఆ ఇమేజ్ తీసుకొని ప్లేస్ చేసుకోవాలి. దానికి సంబంధించిన కంటెంట్ మీకు ఉంటుంది ఇక్కడ. ఈ కంటెంట్ క్లిక్ చేసుకొని సో కంప్లీట్ గా సైజ్ మీకు వస్తుంది. క్లిక్ చేసుకొని ఇక్కడ ఏదైతే మీకు ఆప్షన్ మీకు ఉందో ఇది కంప్లీట్ గా మీరు యూజ్ చేసుకోవచ్చు. మీకు ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయో అన్ని ఇక్కడ పెట్టేసుకోవచ్చు. నెక్స్ట్ ఇది స్కిప్ అండ్ కంటిన్యూ. అండ్ ఇక్కడ మనం క్లిక్ చేసుకోవాల్సింది డన్. ఇదంతా మనకు వెరిఫై అయిపోతుంది. ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఈ యాడ్ అనేది వాట్సాప్ తోని మీకు కన్వర్ట్ అవుతుంది. ఇది కంపల్సరీ గుర్తుపెట్టుకోవాల్సింది వాట్సాప్ తో అనేది మీకు కన్వర్ట్ అవుతుంది. ఈ యాడ్ క్రియేట్ చేసేటప్పుడు సెట్ యాజ్ వాట్సాప్ అనేది కామన్ గా మీకు ఆప్షన్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఏదైనా కనుక ఆప్షన్ కనుక మీరు తప్పు కనుక చెక్ చేసుకుంటే ఇక్కడ మీకు అన్ని ఆప్షన్స్ ఉంటాయండి. సో ఏదైతే మీరు ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నారో అవన్నీ ఇక్కడ ఆప్షన్స్ మీరు కరెక్ట్ గా క్లిక్ చేసుకోవాలి. సో సేవ్ ఆడియన్స్. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలండి. సేవ్ ఆడియన్స్ లో మీకు ఇక్కడ ఏదైతే మీకు డిఫరెంట్ డిఫరెంట్ ఉందో ఇది గుర్తుపెట్టుకోవాల్సిన సజెషన్ లో మీకు కింద ఏదైతే మీకు ఉందో ఇది అప్ టు ఏజ్ ఆఫ్ 35 వరకు పెట్టుకోవాలండి. అండ్ ఇక్కడ డీటెయిల్ ఇండస్ట్రీలో ఏదైతే మనకు అనుకుంటున్నామో అది ఇక్కడ యాడ్ చేసుకోవాలండి. సో మీకు ఏదైతే మీకు ఉందో ఆ సంబంధించిన ఇక్కడ మొత్తం యాడ్ చేసుకోవాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఇంట్రెస్ట్ అనేది ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ అండి. సో అది మొత్తం మనం కంపల్సరీ గుర్తుపెట్టుకొని చేసుకోవాలి. ఏదైనా కానీ మనం ఇచ్చే ఆప్షన్ మనకు మెయిన్ గా యూజ్ అవ్వాలి అన్నట్టు. సో అవి యూజ్ చేసుకొని ఇక్కడ చేసుకోవచ్చు అన్నట్టు. అప్డేట్ ఇంట్రెస్ట్ అనేది కంపల్సరీ యూజ్ చేసుకోవాలండి. మీకు ఏది ఉన్నా కానీ కంప్లీట్ గా అది మీకు యూజ్ అయ్యే ఆప్షన్ అన్నట్టు. సో అది ఏదైతే మీకు ఉందో అది కంప్లీట్ గా ఇక్కడ మీరు సెట్ చేసుకొని పెట్టుకోవచ్చు అన్నట్టు. సో ఏదైతే ఉందో క్లిక్ ఫర్ నెక్స్ట్. ఫైనల్ గా మన వీడియో యాడ్ క్రియేట్ చేసాం కదా. వీడియో అయితే క్రియేట్ చేసిన తర్వాత ఫైనల్ గా అన్ని సెట్ చేసుకొని మనం ఫైనల్ క్లిక్ చేసేది మనకు పబ్లిష్ ఆప్షన్. ఇలా యాడ్ క్రియేట్ చేసుకుంటే మొత్తం మీకు కంప్లీట్ గా వీడియో అనేది పబ్లిష్ అయిపోతుంది అన్నట్టు. సో ఈ విధంగా ఏమైందంటే ఫైనల్ గా మనకు వచ్చేది లీడ్ జనరేషన్ అనేది త్రూ వాట్సాప్ ద్వారా మనకు లీడ్ అనేది క్రియేట్ గా వస్తుంది. ప్లస్ మీకు డైరెక్ట్ వాట్సాప్ కి లీడ్ అనేది కంప్లీట్ గా వస్తుంది అన్నట్టు. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ఫాలో చేసుకోండి. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.